ఒకానొక సందర్భంలో పేరు ప్రస్తావించను గానీ, ఒక సందర్భంలో నేను ఒక టెలివిజన్ సీరియల్ షూటింగ్ జరుగుతోంది. రైట్ ఆ ఇంటి మేము ఏ లొకేషన్ అయితే షూటింగ్ చేస్తున్నామో ఆపోజిట్‌లో నేనెప్పుడో పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు. వారిప్పుడు పెద్ద డైరెక్టర్. వారి ఆఫీస్ అక్కడ ఉన్నది. ఉన్నారు అంటే ఊకే జస్ట్ ఒక హలో చెప్పడానికి నేను వెళ్ళాను. ముందు వెళ్దామా లేదా వెళ్దాం అంటే నా కలీగ్ ఎవరో వెళ్దామండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వచ్చాను ఇలాగా అని చెప్పేసారు. కుర్రాడు ఎవరు వచ్చి లేరండి ఆయన బిజీగా ఉన్నారు తర్వాత రమ్మండి అని చెప్పేసారట. ఐ సెడ్ ఫైన్ అని వెళ్ళిపోయాను. నేనేమి దాన్ని ఇట్ డింట్ ఈవెన్ టచ్ ఐ సెడ్ మేబీ వాళ్ళు ఏదో డిస్కషన్లో ఉన్నారని వచ్చేసాను. తర్వాత ఒక 2 రోజుల తర్వాత సార్ మీరు వచ్చి వెళ్ళారా నేనేనండి ఐఎమ్ సారీ అండి అన్నారు. అంటే మీరు వచ్చి వెళ్ళారు నా వాడు చెప్పలేదండి అని. ఐ సెడ్ ఓకే సార్ కూల్ అయిపోయినట్టు లీవ్ ఇట్ అవుట్ వదిలేయండి. సో అక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఆ కుర్రాడు వచ్చింది చెప్పి సార్ సినిమా షూటింగ్ అంతా అయిపోయింది వేషాలు ఏమీ లేవని చెప్పమన్నారండి అని. సో దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఓహో ఇలా కూడా ఉంటుందేమో అందుకని వద్దు డోంట్ డిస్టర్బ్ ఎనీవన్. యాక్సిడెంటల్లీ ఎదురుపడ్డాం అనుకోండి ఎలా ఉన్నారండి బాగున్నారా కట్. అది తప్పు అంటే తప్పు, అది రైట్ అంటే రైట్, వదిలేయడమే అంతే. ఇవన్నీ చాలా చిన్న చిన్నవే విషయాలైనా కూడా కొంచెం ఇబ్బందే సార్. ఇబ్బంది అని కాదమ్మా, ఇప్పుడు అదే చెప్తున్నాను. అందుకనే నేను ఎలా తీసుకుంటాను, నేను తప్పు అని కూడాను అదే అర్థం చేసుకోవడం. వారికి ఏంటి డే ఇన్ డే అవుట్ సే లెటర్స్ సే ఒక 6 నెలలండి లేకపోతే సంవత్సరం అనండి లేకపోతే 2 సంవత్సరాలండి రోజు నాలాగే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు ఆర్టిస్ట్ వేషం కోసం. ఆయన చూసి ఆయనకి విసుకొచ్చి ఉంటుంది. కరెక్ట్గా భోంచేసే టైంకి ఇలా ఎవడో వచ్చాడంటే బహుశా ఇదేమో అని అనుకుని ఉంటారు, అనుకునే ప్రమాదం ఉంది. కరెక్టే అదే. సో నువ్వు అలాగా ఆలోచించావనుకోండి అది తప్పుగా అనిపించదు. దాని నుంచి నేను నేర్చుకున్న పాఠం వద్దు. కానీ ఆశ్చర్యం ఏంటంటే సార్ మీరు శైలజ గారు కొంతకాలం అవకాశాలు రాలేదన్నారు కదా, ఆ టైంలో ఇంత పెద్ద లెజెండ్ దిగ్గజం బాలుగారు ఇండస్ట్రీలో ఉన్నారు. చాలామందికి వచ్చే ప్రశ్న ఇది, వారు ఒక 2 మాటలు చెప్పేస్తే అయిపోతుంది కదా ఒక నలుగురు చెప్తే అని. అది బహుశా వారి ప్రిన్సిపల్స్కి వారు ఎవరిని ఎప్పుడు చరణ్ గారినే ఆయన ఎప్పుడు కూడా పాడించు అని చెప్పరు. అలాంటిది సార్ని తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈ ప్రశ్న రాక మానదు వస్తుంది. బట్ ఆయన కూడా ఇప్పుడు విచిత్రం ఏంటంటే మా ప్రశ్న ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మీరు ఇప్పుడు అడిగిన దీని గురించే శైలజ గారు చెప్పారు ఇంటర్వ్యూలో, అన్నయ్య ఎవరికి రికమెండ్ చేయరని చెప్పారు. నేను చెప్పాను సార్ హిమ్సెల్ఫ్ హెస్ టోల్డ్, అవును నేను ఎవరికి చెప్పనండి నా చెల్లెలు పాడుతుందని, ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాడుతుందని. అవును బాగుంది కేపబిలిటీ ఉంటుంది వాళ్ళే పిలుస్తారు. బట్ నేను అన్నగా వ్యక్తిగా ఏంటి నా మ్యూజికల్ ట్రూప్స్ నా కాన్సర్ట్స్లో నా చెల్లెల్ని తీసుకెళ్తున్నాను. ఇంతకన్నా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏం కావాలి చెప్పండి. అది కరెక్టే సార్, అది కరెక్ట్. అంటే ఇది ఎందుకు సార్ అంటే ఏదో టాలెంట్ కోసం అని కాకుండా ఒక బేసిక్ ఒక కెరియర్ ఒక జీవిత సమస్య అయినప్పుడు దాన్ని మీరు ఎలా ఎదుర్కొని ఉంటారా, ఎన్ని ఆపర్చునిటీస్ ఎన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఉంటారా. 7.5 సంవత్సరాల పాటు అంటే చిన్న విషయం కాదు కదా సార్. ఎలా ఎదుర్కొన్నారు సార్ అప్పుడు మరి? దట్ ఈస్ నేను అగైన్ ఇక్కడ కూడా నేను పాజిటివ్గా ఎలా తీసుకుంటానంటే, ఇప్పుడు బోత్ ఆఫ్ అస్ సినిమా ఇండస్ట్రీ, నేను ఆ టైంకి రికగ్నైజ్డ్ యాక్టర్, తను కూడా రికగ్నైజ్డ్ సింగర్. ఇప్పుడు మా ఇద్దరు ప్రయాణం ఎలా తీసుకుందాం, ఆన్ వన్ సైడ్ తను బిజీ నేను బిజీ, ఓకే కలయిక ఆర్ ద స్పెండింగ్ ఆఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఇవాళ మా ఇద్దరికి ఉన్న ఈ అవగాహన ఆ రోజు ఉండకపోయిందేమో. ఆ పని లేకపోవడం వల్లే ఇంత అండర్స్టాండింగ్ వచ్చిందేమో. మనిషికి ఎప్పుడు ఎవ్రీథింగ్ స్మూత్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. కష్టాలు వచ్చినప్పుడే నిజస్వరూపాలు బయటకు వస్తూ ఉంటాయి. అది గనక నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే లైఫ్ ఇస్ స్మూత్. సో బహుశా మా ఇద్దరిని ఈ అండర్స్టాండింగ్ ఇలా ఉండడం కోసమే భగవంతుడు ఇది చేసాడేమో అని నేను అనుకుంటాను. ఇది ఇప్పుడు ఆఫ్టర్ థాట్ సార్. అప్పటి పరిస్థితుల్లో హౌ డిడ్ యూ స్విమ్ త్రూ అండ్ మీ తర్వాత మీ ద్వారాలు ఎలా తెరుచుకున్నాయి? బేసిక్గా అప్పుడు ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కొనుక్కున్నవి. సో ఫస్ట్ మన ఇంట్లో ఏం చేస్తాం, ముందు పెట్టేస్తాం, వన్ బై అది అమ్మేయడమో ఏదో చేస్తాం. దట్స్ హౌ ఐ వెంట్ త్రూ. తర్వాత ఏం చేయాలి అని సరే మళ్ళీ నేను ఐ వెంట్ టు తాజ్ కోరమాండల్, మళ్ళీ ఉద్యోగం చేయడానికి అడిగాను, నవ్వారు. నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర అడిగాను. అప్పటికి ఎన్ని సినిమాలు అయిపోయాయి మీవి? అంటే
ఆ ఫేజ్. నేను ఎన్ని సినిమాలు అయిపోయామని పక్కన పెట్టండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ ఫిల్మ్ కాల్డ్ శివ. దాని తర్వాత జరిగింది. ఇట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా పీపుల్ విల్ టాక్ అబౌట్ ఓన్లీ శివ. నా క్లాస్మేట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చిన నువ్వేం చేస్తావురా అని. డ్రైవింగ్ వచ్చు, పిఆర్ఓ చాఫర్ కమ్ పిఆర్ఓగా చేస్తాను, మీ బిజినెస్లు ఎవరో వస్తుంటారు కదా తీసుకురావడం చూపించడం ఇవి అని నవ్వేశారు. అది ఇట్స్ నాట్ దట్ దే డింట్ వాంట్ టు గివ్ మీ, బట్ వాళ్ళు దే ఫెల్ట్ ఇట్ ఎ డెలికేట్ థింగ్ అనమాట. అలాంటి తరుణంలో నిజంగా నాకే కాదు, నాలాంటి ఎంతోమందికి ఎన్నోసార్లు చెప్పింది, భగవంతుడు టెలివిజన్ అన్నది ఒక వరప్రసాదం కింద పంపించాడు. కరెక్ట్. ఆ వరప్రసాదం ఏంటంటే నా జీవితమే కాదు, నాలాంటి ఎంతోమంది జీవితాల్ని రోడ్డును పడేయకుండా చాలా గుప్తంగా కాపాడేసింది. అందుకని టీవీకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఓహో ఆహా అని లేకపోయినా అట్లీస్ట్ ఎవరి దగ్గర చేయి జాచకుండా, ఎవరిని ఏమీ అడగకుండా ఉన్న దీంట్లో మేము వి లెఫ్ట్. దట్ ఈస్ థింగ్. ఇది ఫ్యాక్ట్ దీంట్లో. ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు ఇందాలు అన్నారు, నేను సార్ దగ్గరికి వెళ్ళి నేను అడగచ్చు, నేను కాకపోయినా ఓకే నాకేదో నామోషి అనుకుని పక్కన పెడతా, తను అడగచ్చు, సార్కి పరిస్థితి తెలియదు. బట్ ఆయన కూడా పెద్ద మనసుతో నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగితే వీళ్ళ మనసులు నొచ్చుకుంటారేమో అని ఆయన అడగలేదు. మేము కూడా ఎందుకు అని చెప్పి ఆయన పరిస్థితి, ఆయన సంగతి మాకు తెలుసు కనుక వెళ్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ వద్దు. మా ఇద్దరి భావన ఎలాంటిదంటే, ఒక్కసారి చేయి జాచితే అది అలవాటు, అది జబ్బు, అది డిసీజ్, లైక్ ఎనీ అదర్ డిసీజ్. అది అలవాటు పడిపోయామనుకోండి, ఇట్స్ వెరీ డేంజరస్. అది నేను ఇప్పుడు చూస్తున్నాను. ఎందుకంటే నా దగ్గరికి ఎంతెంతమంది వస్తారు, ఐ నో. అండ్ ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంటారు. అది అలవాటైపోతుంది. ఐ ఫీల్ హ్యాపీ దట్ నేను అలా లేను. ఐ ఫీల్ హ్యాపీ. అది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. యూ టేక్ ఇట్స్ విచ్ ఎవర్ వర్డ్ యూ వాంట్, యూ కెన్ డూ ఇట్. బట్ ఐమ్ హ్యాపీ. ఐ లివ్ మై లైఫ్. పొదుపు చేస్తారా సార్ ఇప్పుడు కూడా బాగా? అంటే మై క్యాషియర్ ఇస్ తనేనమ్మా. తనే. పెళ్ళైన రోజు మన్నాడు నేను పనిచేసిన తాజ్ కోరమండల్ హోటల్కి తీసుకెళ్ళి ఇద్దరం కూర్చొని నేనేమిటి, నా అలవాట్లు ఏమిటి, నా ప్లస్లు ఏమిటి, నా మైనస్లు ఏమిటి అన్నీ చెప్పేశాను. ఐ సెట్ హెన్స్ ఫోర్త్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏమైనా కావాలన్నా తన్నే అడుగుతాను. తర్వాత ఒక బడ్జెట్ పెట్టేసింది, మంత్కి మీకు ఇంత ఇస్తాను. అది మీరు ఒక రోజులో ఖర్చు పెట్టుకుంటారా, నెలలో ఖర్చు పెట్టుకుంటారా, దాచుకుంటారా, నాకు అనవసరం. సో మళ్ళీ నేను నెక్స్ట్ టైంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తాయని వాట్ హ్యాపెండ్, అప్పుడు లెక్కలు అడుగుతూ ఉంటుంది. ఇట్స్ అ గుడ్ థింగ్. తను చాలా పొదుపు అమ్మ, చాలా పొదుపు. చాలా రైట్ ఫ్రమ్ ది డే వన్ మాకు వెన్ వీ వర్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లో కూడా ₹1 వచ్చిందంటే దాంట్లో ప్రతి ₹6 5 పైసలు బాబుకి, 5 పైసలు ఇంటి ఖర్చులకు, లేకపోతే 5 పైసలు అమ్మ నాన్నకి, వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి, 5 పైసలు మా అమ్మగారి నాన్నగారికి, ఒక 5 పైసలు హెల్త్ గురించి, 5 పైసలు దానాలకి, ఇలా అన్నీ సెగ్రిగేట్ చేసి ఇంత మిగిలిందంటే ఈ నెల మనం దీంతోనే బతకాలండి. సో దాంట్లో ఏమైపోతుందంటే కోరికలు తగ్గిపోతూ ఉంటాయి. అవును, అంతే కదా సార్, కట్ అయిపోతూ ఉంటాయి. సో 1 by 1 నాకు రెగ్యులర్గా వన్స్ ఇన్ అవే రెస్టారెంట్స్కి వెళ్ళాలని నాకు ఒక కోరిక ఉండేది. అది మెల్లిగా సో ఆ తగ్గిపోవడం జీవితంలో అంటే ఆ అలవాటు కూడా పోతుంటుంది. దిస్ ఇస్ హౌ తెలిసి తెలియకుండా అది అగైన్ సృష్టి అనండి, మైండ్ అనండి, అలవాట్లని ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. మోడరేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దట్ ఇస్ హౌ యూ టు. సో ఈ నెల ఎందుకులే వద్దులే పర్వాలేదు నెక్స్ట్ టైం చూద్దామని యూ కీప్ సేవింగ్. సో ఈ నెల సేవ్ చేసిన 5 పైసలు నెక్స్ట్ మంత్కి 5 పైసలు సేవ్ అవుతుంది. దట్స్ హౌ షీ బిల్డప్. టోటలీ నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను, నేను సుఖంగా ఉన్నానంటే తనే 100%. శైలజ గారిని చూసిన వాళ్ళు చాలా తక్కువగా ఆవిడ మాట్లాడినా అందరికీ వచ్చే పదం చక్కని తల్లి అని. అంటే నేను తనకి పేరు పెట్టేశాను, మదర్ తెరీసా అని. అవునా? పలు సందర్భాల్లో ఇక్కడ సార్ ఇంటికి వచ్చినప్పుడు కూడా వారు సార్ గురించి మీకు తెలుసు కదా, కొన్ని డైరెక్ట్గా చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పారు, నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలమ్మా అనేసి ఆయన అనేవారు అనమాట.